హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెప్షన్స్. నేను మీ పద్మనాభరెడ్డి. సో మన కింద ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో, లైక్ అలెస్పీ కానీ అబ్స్ట్రాక్ట్ కానీ ఏంజల్ బుకింగ్ కానీ, వీళ్ళకు సపరేట్గా ఒక ప్రైవేట్ గ్రూప్ అనేది యాడ్ చేశాను. కొన్ని కాల్స్ అనేది కూడా సజెస్ట్ చేస్తున్నాను నేను. ఒకసారి ఆ కాల్స్ లాస్ట్ వీక్లో కాల్స్కి సంబంధించిన అక్యురసీ అనేది ఒకసారి చూస్తాం. రెండోది వచ్చేసి నేను ఏ స్ట్రాటజీ అనేది అప్లై చేశాను, మూమెంటం వచ్చినాయా లేదా అనేది కూడా మాట్లాడుతున్నాను. ఒకసారి చూస్తే మెయిన్ టెలిగ్రామ్ ఛానల్ ఛాయిస్ ఆప్షన్ అనమాట. సో 8092475546 అనే వాట్సాప్ నెంబర్ కన్నా హాయ్ అని పిక్ చేస్తే ఆటోమేటిక్గా మన టెలిగ్రామ్ ఛానల్తో పాటు ఈ ట్రేడింగ్ అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ కూడా డిస్ప్లే అయితే ఇంట్రెస్ట్ ఉన్న అకౌంట్ పేరు క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పోతే ఇక్కడ చూస్తే కన్నా ఈ ఏదైతే ఈ లైఫ్ టైం గ్రూప్ ఉందో వీళ్ళకి వచ్చేసి ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ రిలేటెడ్గా కొన్ని కండిషన్స్ అనేది అప్లై అయినా పెట్టాము. ఒకటి 2 lakhs క్యాపిటల్, 1 to 2 lakhs క్యాపిటల్ ఉండాలా. కాకపోతే ఏంటంటే 1 lakh పొజిషన్ తీసుకోవాలా, మెయింటైన్ ఎస్ఎల్ పెట్టుకోవాలా, లేదా రివైజ్ పెట్టుకోవాలా, మెయింటైన్ టార్గెట్. ఒకటి ఎస్ఎల్ అయినా మెయింటైన్ చేయండి, లేదా 2 టార్గెట్ అయినా మెయింటైన్ చేయండి. ఓన్లీ 1 lakh పొజిషన్ తీసుకోండి. ఈ కండిషన్స్ పైన ఈ క్యాపిటల్ పెట్టుకున్న వాళ్ళకు వర్తిస్తుంది అనమాట. ఎందుకంటే మన దగ్గర 20 ఇక్కడ మీకు నేను ఇచ్చిన రిపోర్ట్లో మీరు కనుక గమనిస్తే కనుక 1 lakh అని పెట్టాను కదా, కానీ ఏ పొజిషన్ కూడా 20K మించి ఇన్వెస్ట్మెంట్ దేనికి లేదు. 20K మించి ఏ పొజిషన్ లేదు. ఈవెన్ 8,000తో కూడా పొజిషన్ తీసుకోవాలి, ఈవెన్ 14,000తో కూడా పొజిషన్ తీసుకున్నాం, 15,000 తీసుకున్నాం, మ్యాక్సిమం 20 కాడికి వచ్చిందంట. ఇవి చూడండి, 7,700తో కూడా పొజిషన్ తీసుకోగలిగినాం. కానీ నేను అక్కడ కండిషన్స్ చెప్పింది మినిమం 1 to 2 lakhs క్యాపిటల్ ఉండాలా, 1 lakh పొజిషన్ తీసుకోవాలా, అండ్ ఏదైనా ఎస్ఎల్ అయినా మెయింటైన్ చేయండి, లేదా టార్గెట్ అయినా మెయింటైన్ చేయండి. ఈ విధంగా కన్నా మెయింటైన్ చేస్తే కన్నా, అంటే ఒక స్ట్రాటజీ అనేది అప్లై చేసుకొని ఈ విధంగా మెయింటైన్ చేస్తే కన్నా ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే మూమెంటం వస్తుంది కదండి, బల్క్ ఒక క్వాంటిటీ మూమెంటం వస్తుందని బయట అది రివర్స్ అయితేనే ఎగ్జిట్ కావడానికి ట్రై చేసిన ఫెయిల్యూర్ అవుతాం ఒక పద్ధతి ప్రకారం చేస్తే. సో ఇక్కడ చూస్తే మనం సజెస్ట్ చేసిన దాంట్లో ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా ఏదైతే సజెస్ట్ చేసినామో చూస్తే కన్నా ఒక కాల్ అనేది స్టాప్ లాస్ అనేది ఇట్టేది, అది కూడా డే బిఫోర్ ఎస్టర్డే అదాని పోర్ట్ రిలేటెడ్ సంబంధించింది కాల్ అనమాట. సో దానికి సంబంధించిన స్టాప్ లాస్ అనేది కూడా మీరు గమనించవచ్చు. సో రిమైనింగ్ అన్ని కాల్స్ మనం ఏదైతే టార్గెట్ రిలేటెడ్ పెట్టామో అన్ని కాల్స్ వచ్చేసి టార్గెట్ రిలేటెడ్గా సక్సెస్ అయ్యాయి అనమాట. సో ఇంకా కాల్ టాటా స్టీల్ సంబంధించి ఒక 50 పాయింట్స్, అంటే ఇది కూడా 2,500 2,750 దాకా ప్రాఫిట్ అనేది వచ్చింది. కాకపోతే స్టిల్ కాల్ రన్నింగ్లో ఉందనేసి నేను మెయింటైన్ చేశాను. ఎందుకంటే అట్లీస్ట్ నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి 20% వచ్చేసి మినిమం ఒక పొజిషన్ మీద రావాలనేది నా కాన్సెప్ట్ అన్నమాట ఇక్కడ. సో ఒకసారి దీనికి సంబంధించిన రిలేటెడ్ చూస్తే మీరు ఇక్కడ చూస్తే కదా, మొదట ఇచ్చిన టైమింగ్ ప్రకారమే 1 by 1 వస్తాము. సో లాస్ట్ వీక్లో ఫస్ట్ డే వచ్చేసి ఇచ్చింది అదాని ఏంటి 10th నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే కన్నా మీకు ఇచ్చిన దాంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి VEDL అనేది కాన్సెప్ట్ ఇచ్చాను. 13 to 14 బై చేయండి అన్నాను. నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి 20 అని క్లియర్గా అప్డేట్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ కాల్ వచ్చేసి 230లో బై చేయండి నిఫ్టీ, నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి 338 అనేసి క్లియర్గా మెన్షన్ చేసింది. ఏదైతే 20 వరకు వచ్చిందో ఒకటి స్టాప్ లాస్ అన్న మెయింటైన్ చేయండి, లేదా 2 టార్గెట్ అన్న మెయింటైన్ చేయండి అన్నాను కదా. సో ఈ లాజిక్ ప్రకారం కన్నా ఇక్కడ కన్నా గమనిస్తే కన్నా ఏదైతే VEDL ఉందో సో ఇచ్చిన లెవెల్ అనేది ఒకసారి గమనిస్తే కన్నా 13 to 14 బెట్వీన్ బై చేయండి అని చెప్పడం జరిగింది. సో 13 to 14 బెట్వీన్ అంటే ఈ లెవెల్లో బై చేయండి అని చెప్పడం జరిగింది. సో నా మెయింటైన్ స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ కన్నా గమనిస్తే కన్నా 11 అంటే ఈ లెవెల్లో వచ్చేసి మన స్టాప్ లాస్గా చేసుకోవడం జరిగింది. సో ఈ రోజు మేడ్ హై వచ్చేసి 16కి వెళ్తే ఈ రోజు మేడ్ హై అంటే ఇక్కడ 13 రూపీస్లో బై చేసిన వాళ్ళు మేడ్ హై వచ్చేసి 16కి వెళ్తే స్టాప్ లాస్ అనేది 11. కానీ నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ ఏదైతే ఉందో 20కి సంబంధించింది ఈ లెవెల్కి వస్తానే రీచ్ అయ్యింది ఫ్రెండ్స్. అంటే తర్వాత రోజు వచ్చేసి ఎగ్జాక్ట్గా మిడ్ ఆఫ్ రీచ్ అయ్యింది అనమాట. సో అంటే అక్కడి నుంచి కంటిన్యూస్గా ఒకసారి గమనిస్తే కన్నా ఏదైతే నేను ఇచ్చిన టార్గెట్ ఉందో 20 అనేసి అక్కడి నుంచి కంటిన్యూస్గా 20కి రీచ్ అయినా కూడా అక్కడి నుంచి కంటిన్యూగా మోర్ దాన్ వచ్చేసి 30 వరకు వెళ్తుంట. అంటే ట్రెండ్ అనేది కూడా మీరు మెయింటైన్ చేయొచ్చు. ఒక లాజిక్ రిలేటెడ్గా ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో దానికి సంబంధించిన మూమెంట్ అనేది కూడా మీరు ఈ విధంగా మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో ఇంకొంచెం నెక్స్ట్ పోతే రెండో కాల్ వచ్చేసి మీకు ఇచ్చింది వచ్చేసి నిఫ్టీ రిలేటెడ్గా ఇచ్చానమాట. సో నిఫ్టీ రిలేటెడ్గా పుట్ ఆప్షన్ రిలేటెడ్గా ఇవ్వడం జరిగింది. ఏదైతే 10th తారీఖు ఉందో వచ్చేసి
లిటిల్ బిట్ మూమెంట్ వచ్చింది. తర్వాత వచ్చేసి మన టార్గెట్ అనేది హిట్ అయింది సార్. అక్కడి నుంచి కూడా చూడండి ఫుడ్ రిలేటెడ్గా నేను ఇచ్చాను. షార్ట్ నిఫ్టీ ఫీచర్స్లో చూపిస్తున్నాను. షార్ట్ సైడ్ ఎంత మూమెంట్ అనేది అక్కడ నుంచి షార్ట్ ఫాల్ పడింది అనేసి మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ పోతే థర్డ్ డే వచ్చేసి సెకండ్ డే వచ్చేసి ఇది ఇచ్చిన దాంట్లో వచ్చేసి అలానే ఏంటి వచ్చేసి కాల్ ఆప్షన్ రిలేటెడ్ ఇవ్వడం జరిగింది. 50 రూపీస్లో బై చేయండి అని నేను 50 రూపీస్లో బై చేయండి అని నేను. సో ఇక్కడ కన్నా గమనిస్తే కదా ఏదైతే ఇచ్చానో అదాని ఇంటికి సంబంధించిన 50 రూపీస్లో బై చేయండి అని నేను. సో అనుకున్న విధంగానే 50 నుంచి మేడే వచ్చేసి ఆ రోజు వచ్చేసి 75 దాకా రీచ్ అయింది అనమాట. సో అంటే ఇచ్చిన లెవెల్ ఇక్కడ నుంచి వచ్చేసి ఏదైతే ఉందో ఆ లెవెల్ అనేది సో ఒక క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ పోతే థర్డ్ డే వచ్చేసి అంటే ఈరోజు మొత్తానికి ఒక కాల్ ఇవ్వడం జరిగింది. థర్డ్ డే వచ్చేసి బిహెచ్ఎల్ ఇచ్చాను, భారత్ ఎయిర్టెల్ ఇచ్చాను అనమాట. బిహెచ్ఎల్ రిలేటెడ్గా ఒకసారిగా స్క్రిప్ట్ చూస్తే కదా మీరు ఏదైతే ఉందో స్క్రిప్ట్ చూస్తే కదా ఎగ్జాక్ట్గా ఇచ్చిన లెవెల్ ఏదైతే ఉందో నుంచి మేడ్ హై 9 ఎగ్జాక్ట్గా అనుకునే విధంగా టార్గెట్ రీచ్ అయింది. అక్కడ వచ్చేసి షార్ట్ ఫాల్ అనేది జరిగింది. తర్వాత ఇచ్చిన కాల్లో వచ్చేసి మీరు కనుక గమనిస్తే కన్నా భారత్ ఎయిర్టెల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ భారత్ ఎయిర్టెల్ అనేది కాస్త ఎగ్జిట్ కానీ నేను. తర్వాత వచ్చేసి హెచ్డిఎఫ్సి లైఫ్ పైన ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది విత్ టార్గెట్తో సహా. ఇక్కడ చూస్తే కదా 11 రూపీస్లో బై చేయను, స్టాప్ లాస్ 5 పెట్టుకున్నాను. టార్గెట్ వచ్చేసి 16 to 24 బెట్వీన్ ఖచ్చితంగా రీచ్ అవుతుంది అనేసి క్లియర్గా నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి రిలేటెడ్ ఒక ఫండమెంటల్ న్యూస్ ఉంటే ఆ న్యూస్ అనేది కూడా నేను అప్డేట్ చేశాను. ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి ఏదైతే 24 అనేది రీచ్ అనమాట. సో దానికి సంబంధించి ఒకసారి వ్యూ చూస్తే కన్నా ఏదైతే ఇచ్చానో దానికి సంబంధించి ఒకసారి వ్యూ చూస్తే కన్నా 62 బెట్వీన్ అంటే నేను పెట్టుకోమన్న స్టాప్ లాస్ వచ్చేసి 5 అనమాట. ఈ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకోండి అన్నాను. నా టార్గెట్ వచ్చేసి 24, సో 20 అనమాట. ఏదైతే అనుకున్నానో 16 to 20 బిట్వీన్ రీచ్ అవుతుంది అన్నాను. అనుకున్నాను కానీ ఈరోజు మేడ్ హై వచ్చేసి 18 అనమాట. అనుకున్న విధంగా అదే లెవెల్గా రీచ్ కావడం జరిగింది. సో లాజిక్ రిలేటెడ్గానే కాల్స్ అనేది నేను ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. తర్వాత రోజు నేను ఇచ్చిన కాల్ వచ్చేసి సన్ఫార్మ్ రిలేటెడ్ ఇచ్చాను. 22 బై 80 36 to 48 వచ్చేసి బెట్వీన్ వచ్చేసి ఖచ్చితంగా రీచ్ అవుతుంది వచ్చేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఏదైతే మనం ఇచ్చిన కాల్ ఏదైతే ఉందో ఒకసారి కనుక గమనిస్తే కన్నా సన్ఫార్మ్ రిలేటెడ్ 22 బై 80 36 నుంచి 48 ఎగ్జాక్ట్గా 26 అంటే ఈరోజు మేడ్ వచ్చేసి 35 వచ్చింది. 26 నుంచి 48 ఆ బెట్వీన్లో వచ్చేసి ఖచ్చితంగా రీచ్ అవుతుంది నేను. మేడ్ వచ్చేసి 35 వచ్చింది అనమాట. అంటే మనం ఇచ్చిన లెవెల్ నుంచి వచ్చేసి మన ఫస్ట్ టార్గెట్ అనేది క్లియర్గా రీచ్ అయింది అనమాట. సో అంటే ఒక క్లారిటీ వచ్చింది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూస్తే కన్నా నిన్న ఇచ్చిన దాంట్లో వచ్చేసి ఒకటి డాక్టర్ రెడ్డి అనేది ఇవ్వడం జరిగింది. రెండోది వచ్చేసి అలాగే వచ్చేసి కోల్ ఇండియా. సో డాక్టర్ రెడ్డి రిలేటెడ్గా కనుక గమనిస్తే కన్నా మీరు క్లియర్గా నిన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సమ్ టైమ్స్ కొంచెం హాల్ట్ అయింది, అక్కడి నుంచి ఒకసారి మూమెంట్ అయింది అనేసి. కొంచెం సేపు హాల్ట్ అయింది, ఇక్కడ ఒకసారి వచ్చేసి మేడ్ హై 32కి వచ్చింది. సో అలాగే వచ్చేసి నెక్స్ట్ కోల్ ఇండియా రిలేటెడ్ కనుక ఒకసారి చెక్ చేస్తే అంటే ఇచ్చిన లెవెల్స్లో అంటే ఇక్కడ గమనిస్తే కన్నా మీరు స్టాప్ లాస్ అనేది కూడా చాలా తక్కువ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తున్నాం మనము. అలాగే కోల్ ఇండియా రిలేటెడ్గా గమనిస్తే కన్నా ఇక్కడ కనుక గమనిస్తే కన్నా మీరు ఒకసారి గమనించండి. సో ఇక్కడ వచ్చేసి 7, సో మేడ్ హై వచ్చేసి 13 అనమాట. నా స్టాప్ లాస్ అనేది కూడా మీరు ఇక్కడ కనుక గమనిస్తే కన్నా ఇచ్చిన దాంట్లో గమనిస్తే కన్నా నేను స్టాప్ లాస్ 6 పెట్టుకోండి. స్టాప్ లాస్ అనేది 6, టార్గెట్ 10 to 13 అన్నాను, ఎంట్రీ 8 అన్నాను. ఒకసారి కనుక గమనిస్తే కన్నా 8 ఎక్కడ ఉంది, 6 ఎక్కడ ఉంది అనేసి ఈ లెవెల్లో 8 ఉంది, 6 అనేది ఈ లెవెల్లో ఉంది అనమాట. సో టార్గెట్ వచ్చేసి 13 వరకు రీచ్ అయింది అనమాట. సో అంటే ఇక్కడ ఏంటి ఒక బ్రేక్అవుట్ క్యాండిల్ ఎప్పుడైతే మూమెంట్ వచ్చిందో అంటే సమ్ టైమ్స్ హార్ట్ జరిగి ఒక బ్రేక్అవుట్ క్యాండిల్ జనరేట్ అయినాక ఈ క్యాండిల్ బేస్ చేసుకుని పొజిషన్ ఇచ్చాను. ఏదైతే మూమెంటం అంటే హార్ట్ అయిన దానికి సంబంధించిన లో ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ పెట్టుకోవాలను. నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ ప్రీవియస్ యొక్క హై ఏదైతే ఉందో ఆ లెవెల్ ఖచ్చితంగా రీచ్ అవుతుందనేసి ఒక అజంప్షన్స్తో మీకు కాల్ చేసి సజెస్ట్ చేయడం జరిగింది. సో నేనేం చెప్తున్నానంటే ఏదైనా సరే బ్లైండ్గా అంటే ఇష్టానుసారం ట్రేడ్స్ పొజిషన్స్ తీసుకోకుండా సింగిల్ లాట్ ఏదైనా సరే సింగిల్ లాట్ 1 to 2 lakhs క్యాపిటల్ పెట్టుకొని సింగిల్ లాట్ కానీ పొజిషన్ పెట్టుకుంటే రిజల్ట్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మానిటర్ కింద రిస్క్ కానీ అబ్స్ట్రాక్ట్ కానీ ఏంజల్ బ్రోకింగ్ కానీ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే. సో మళ్ళీ చెప్తున్నాను మన టెలిగ్రామ్ ఛానల్ చాయిస్ ఆప్షన్ స్టఫ్ ఉంది, మనమల్ రిలేటెడ్ న్యూస్ ఇస్తున్నాం, టెక్నాలజీ రిలేటెడ్ న్యూస్ ఇస్తున్నాం. స్టఫ్ ఉంది అనేది ఫ్రెండ్స్ రెఫర్ చేయండి, రిలేటివ్స్ రెఫర్ చేయండి. థ్యాంక్ యూ.